జయించు వారికి ప్రతిదీ కూడా జయించడమే. మనం ఏం జయించాలి? శరీరాశ, నేత్రాశ, జీవపటంబం. శరీరాశ, నేత్రాశ, జీవపటంబం అంటే మనకి ఈ లోకంలో జీవించేటప్పుడు ఎన్నో ఆశలు ఉంటాయి, లోకపు ఆశలు ఉంటాయి. దానికి కూడా దేవుడు లిమిటేషన్స్ ఇచ్చారు. ఆయన కొన్ని చూడదగ్గాయి, కొన్ని చూడదగనివి, కొన్ని చేయదగ్గవి, కొన్ని చెయ్యదగనివి, రెండు ఉన్నాయి అక్కడ. కొన్ని ఆలోచించదగినవి, కొన్ని ఆలోచించదగినవి, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. అర్థమైందా? జయించే వారికి జనుల మీద అధికారం ఇచ్చిన దేవుడండి. ఈ భూలోకంలో అధికారం కాదు. భూలోకంలో అధికారం ఎవరికైనా దౌర్జన్యం చేస్తే వాడికి అధికారం వస్తుంది. ఆ అధికారం కాదు వచ్చేది, పరలోక అధికారం అండి. ఉదాహరణకి 12 మంది శిష్యులు ఉన్నారు. దేవునికి ఎంతమంది శిష్యులండి? ఎంతమంది అండి? ఇటు చెప్పరే, ఇటు వినపడతల్లా, మోత ఇటు వినపడతల్లా అంటే ఈ చెవు పని చేయట్లేదేమో నాకు. యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు? వాళ్ళకి అధికారం ఏంటి? దేవుడు చెప్పారు. వాళ్ళకి అధికారం ఏంది? వాళ్ళ అధికారం అధికారం చెప్పండి. మీకు ఇది చెప్పిస్తాను మీతో. వాళ్ళకి అధికారం ఏంటి? దేవుడు చెప్పారు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పన్నెండు గోత్రాలు ఉంటాయి ఇశ్రాయేలుకి. 12 గోత్రాల వారికి ఈ 12 మంది శిష్యులు, ఒక్కొక్క గోత్రం వారికి ఒక్కొక్క శిష్యుడు న్యాయాధిపతిగా ఉంటాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అధికారం గురించి మనం విన్నాం. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం ఈ లోకంలో లోకాన్ని జయించిన తీరును బట్టి మనకు ఒక అధికారం ఇస్తారని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జయించు వారికి జనుల మీద అధికారం ఇచ్చును. ఇది ప్రకటన 2వ అధ్యాయము 26, 27 వచనాలు. అర్థమవుతుందా?